పొదలకూరులో అక్రమ మైనింగ్ అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్క పొదలకూరు మండలంపైనే ఫిర్యాదు ఎందుకు చేశారని ప్రశ్నించారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గతంలో సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని వెళ్లి హడావిడి చేశారని గుర్తు చేశారు. అక్కడ ప్యాకేజీ కుదరడంతో దాని గురించి మాట్లాడడం లేదని ఆరోపించారు. రాజకీయాల్లో కిరాయికి కూడా పనిచేస్తారని నిరూపించిన వ్యక్తి సోమిరెడ్డి అంటూ విమర్శించారు కాకాని. అక్రమ మైనింగ్ అన్నటువంటి వాడివి ఈరోజు రూరల్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పొదలకూరు ఒక్కదానికి ఎందుకు ఇచ్చావు? సైదాపురంలో కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి నేను రూరల్ వాసిని కాబట్టి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాను, దాని మీద కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ మొత్తం ఏం చెప్పాడు, మేమందరం 14 మంది ఉన్నాం, ఆ 14 మంది అంటే 9 మంది ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు, మిగతా 5 మంది జిల్లా స్థాయి నాయకులు 14 మంది డబ్బులు కొట్టేసాడు. వాళ్ళకి పంచాడు లేదో తెలియదు కానీ తీసుకున్నాడు, ఇతను 14 మంది పేరుతో తీసుకుని ఉన్నాడు. ఆ పనిలో నువ్వు ఉండి పొదలకూరుకు సంబంధించి టన్నుకు 2,000 రూపాయలు ఏమి నీకు రౌడీ మామూలు ఎందుకు ఇస్తారు? ఎవరు వాళ్ళకి సంబంధించి నువ్వు చెప్పేటువంటి వాడి దగ్గర ఏం కాగితాలు ఉండే తీసుకురా. కాకపోతే రాజకీయాలలో కిరాయికి కూడా పని చేయొచ్చు అనేటువంటిది రుజువు చేసినటువంటి వాడు